అటాక్తో ప్రాణాలు కోల్పోతున్న ఈ సమయంలో అందరూ కూడా ప్రతి డాక్టర్ కూడా చెప్తున్నారు గోల్డెన్ అవర్ అంటే 1 అవర్ హార్ట్ అటాక్ మనకు వచ్చిన 1 అవర్లో ఖచ్చితంగా హాస్పిటల్కి రండి అని చెప్పి ప్రతి డాక్టర్ కూడా చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు గవర్నమెంట్ ఆ గుండెపోటు మరణాలని తగ్గించడం కోసమని ఇప్పుడు స్టెమీ ప్రాజెక్టును తీసుకువచ్చింది. స్టెమీ ప్రాజెక్టు ద్వారా ముఖ్యమైన కీలకమైన నగరాలలో థ్రాంబోలైసిస్ అనే ఒక మెడికేషన్ తీసుకువచ్చి హార్ట్ పేషెంట్లందరినీ కూడా కాపాడాలి అనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు రుయా హాస్పిటల్ ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొచ్చింది. ఇప్పుడు కర్నూలు, విశాఖ, గుంటూరు జీజీహెచ్లో కూడా తీసుకొచ్చి 40,000 విలువైన థ్రాంబోలైసిస్ మెడికేషన్ని ఫ్రీగా అందిస్తాం ప్రజలను మేము కాపాడతామని గవర్నమెంట్ చెప్తుంది. అయితే అసలు ఈ థ్రాంబోలైసిస్ అంటే ఏంటి, ఈ స్టెమీ ప్రాజెక్ట్ అంటే ఏంటి అని చాలామంది కామన్ ప్రజలకు చాలా అర్థం కాకపోవచ్చు. హార్ట్ పేషెంట్లకు మాత్రం థ్రాంబోలైసిస్ మెడికేషన్ గురించి చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఈ విషయాలపైన మనతో మాట్లాడడానికి పల్లెం పెద్దేశ్వరరావు గారు ఉన్నారు, ప్రముఖ కార్డియాలజిస్ట్, అందరికీ తెలిసిన కార్డియాలజిస్ట్. సార్, మాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది, ఎందుకంటే ఈ థ్రాంబోలైసిస్ అని స్టెమీ అని మాకు అర్థం కాని ఇదంతా టెర్మినాలజీ. అసలు ఈ స్టెమీ అంటే ఏంటి సార్? స్టెమీ అంటే ఎస్టీ ఎలివేషన్ మైకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటే ఏంటంటే హార్ట్ అటాక్లో 2 రకాలు ఉంటుంది. మేజర్ అటాక్ అయినా ఈసీజీలో ఒక రకమైన మార్పుని ఎస్టీ సెగ్మెంట్స్ అనేవి ఉంటాయి. అవి పెరిగినాయి అనుకోండి, అది పైకి పెరగచ్చు, కిందకి పెరగచ్చు. పైకి పెరిగేదాన్ని ఎస్టీ ఎలివేషన్ ఎంఐ అంటాం, దట్ ఈజ్ కాల్డ్ స్టెమీ. నాన్ స్టెమీ అని ఇంకొక ఎంటిటీ ఉంటుంది. ఎన్ స్టెమీ అంటే ఆ ఎస్టీ సెగ్మెంట్ ఏదైతే ఉందో అది కిందకు వస్తుంది, అది ఎమర్జెన్సీ కాదు, అది మామూలు మందులతో కూడా మనం ట్రీట్ చేసుకోవచ్చు. ఎస్టీ ఎలివేషన్ ఎంఐ అయితే ఇమ్మీడియట్గా దాన్ని ట్రీట్ చేయాలి. ట్రీట్ చేయటం అంటే ఎర్లీ గోల్డెన్ అవర్ మీన్స్ 1 అవర్, వితిన్ 1 అవర్ టు 3 అవర్స్ లోపు ఏ పేషెంట్ అయినా హాస్పిటల్కి వస్తే రీచ్ అయితే ఆ పేషెంట్కి ఆ ఇంజెక్షన్ ఏదైతే ఉంటుందో, ఆ థ్రాంబోలైసిస్ అంటే ఏంటంటే హార్ట్ అటాక్ ఎందుకు వస్తుందంటే థ్రాంబస్ ఫార్మ్ అవటం. థ్రాంబస్ అంటే క్లాట్ ఫార్మ్ అవటం. ఈ క్లాట్ని లైస్ చేసేదాన్ని థ్రాంబోలైసిస్ అంటాం అన్నమాట. ఈ థ్రాంబోలైసిస్కి కొన్ని డ్రగ్స్ ఉంటాయి, వాటిని థ్రాంబోలైటిక్ ఏజెంట్స్ అంటాం. సో మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే మన ఈ స్టెమీ ప్రోగ్రాంలో పెట్టిందో 40,000 ఇంజెక్షను, అవి ఉన్నట్లో లేటెస్ట్ అండ్ వెరీ ఎఫెక్టివ్. పూర్వం ఇచ్చే వాటిలో ఏంటంటే అవి తక్కువ కాస్ట్ అయినా అది ఇవ్వాలంటేనే ఇంజెక్షన్ 1 అవర్ స్లోగా ఇవ్వాలి. అది వచ్చేటప్పుడు బీపీ డౌన్ అవ్వటం, వేరియస్ ప్రాబ్లమ్స్ రావటం, ఇవన్నీ ఉంటాయి. అవి మానిటర్ చేయాలని ఖచ్చితంగా టెర్షియరీ సెంటర్లోనే ఇవ్వాలి. సో టెర్షియరీ సెంటర్ అంటే విజయవాడ మెయిన్ హాస్పిటల్స్, ప్రైవేట్ పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, వీటిల్లో మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు, బీటింగ్ ప్రాబ్లం వస్తే దాన్ని అక్కడ వాళ్ళు హ్యాండిల్ చేయలేరు బయట, అందుకని ఇమ్మీడియట్గా పంపిస్తారు. అదే ఈ 40,000 ఇంజెక్షన్ ఏదైతే ఉందో, రెటిప్లేజ్ అని, టెనిక్టప్లేజ్ అని ఇట్లా ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఇవేంటంటే వితిన్ 2 మినిట్స్లో మనం అది ఇంజెక్షన్ని బోలస్ లాగా ఇచ్చేయచ్చు. సో దట్ అది వితిన్ 5 to 10 మినిట్స్లో యాక్ట్ చేయటం మొదలు పెడుతుంది. హార్ట్ అటాక్ వితిన్ 1 అవర్లో వస్తే పావు గంటలో ఆ పెయిన్ తగ్గిపోయి ఎవ్రీథింగ్ నార్మల్ అయిపోతుంది. 1 అవర్లో వస్తే కనుక అడ్వాంటేజ్ అంటే హార్ట్ డ్యామేజ్ అవ్వదు, పెయిన్ వెంటనే 10 నిమిషాల్లో తగ్గిపోతుంది, హార్ట్ అటాక్ కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి. ఇవన్నీ దాని అడ్వాంటేజ్. గవర్నమెంట్ చాలా మంచి ప్రాజెక్ట్ కింద చెప్పవచ్చు ఇది. ఎందుకంటే ఇంత కాస్ట్లీగా అటెంప్ట్ చేయటం అంటే మనం గవర్నమెంట్ని బాగా అప్రిషియేట్ చేయాలి. ఈ ప్రోగ్రాము ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. కాకపోతే ఏంటంటే సిటీ లిమిట్స్లో అంటే డెఫినెట్గా 1 అవర్లో వస్తారు. ఇది మిమ్మల్ని అడుగుదాం అనుకుంటాను సార్. ఇప్పుడు మీ హాస్పిటల్ కాబట్టి, మీకు సిటీ మధ్యలో ఉంది కాబట్టి టక్మని తీసుకురావడానికి ఒక అవకాశం ఉంది. సో మీ హాస్పిటల్కి సపోజ్ అనుకుందాం, మీ హాస్పిటల్కి ఏ కైకులూరు నుంచో లేదా జగ్గైపేట నుంచో రావాలంటే 2-3 గంటలు పడుతుంది. అంటే రూరల్ ప్రాంతాల గురించి చెప్తున్నా. రూరల్ ప్రాంతాల్లో కనుక ఇట్లా హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్ని ఇమీడియట్గా మెయిన్ జీజీహెచ్కి తీసుకురావాలి అంటే అది చాలా కష్టమైన పని. 1 అవర్లో తీసుకురావాలంటారు. ఇది అంతా కూడా సాధ్యమైన పనేనా? అంటే అసలు బేసిక్గా ఈ థ్రాంబోలైసిస్ మెడికేషన్ అనేది మెయిన్ హాస్పిటల్లోనే ఉండాలా, అర్బన్ సెంటర్స్లో కూడా పెట్టుకోవచ్చా? ఇప్పుడు దీనికి ఏంటంటే ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది, ప్లస్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ టు డిస్కస్ చేయటానికి. ఎందుకంటే సపోజ్ అవనగడ్డ అవతల ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ నుంచి వాడు రికగ్నైజ్ చేసి ఫస్ట్ అది గ్యాసో హార్ట్ అటాకో తెలియదు, అక్కడే డిలే అవుతుంది. అక్కడి నుంచి నియరెస్ట్ టౌన్గా వచ్చినప్పుడు ఆడు ఈసీజీ తీస్తే తప్ప ఇది అటాక్ అని తెలియదు. ఈలోపు ఆ డిలేడ్ అక్కడి నుంచి నియరెస్ట్ ఫెసిలిటీస్, మైనర్ ఫెసిలిటీస్ ఉన్న ప్లేస్కి రావాలన్నా అడిగి 2-3 గంటలు పడుతుంది.
వాడు రికగ్నైజ్ చేసేటప్పటికే ఇన్ జనరల్ మేము చూసేది 6 గంటల పైన పట్టేస్తుంది. వాడు అటు తిరిగి ఇటు తిరిగి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి గ్యాస్ అని ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్తో వాడు డిలే చేస్తాడు. 6 గంటలలోపు ఎవరు రాలేరు. తెలిసిన తర్వాత వాడు ఐడెంటిఫై చేసి అక్కడ హ్యాండిల్ చేయలేక పెద్ద సెంటర్స్కి పంపిస్తారు. అయితే దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఆ అటాక్ ఇంజెక్షను పెరిఫెరీలో ఇవ్వాలంటే దానిలో ఉండే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు బీపీ డ్రాప్ అయిపోతుంది ఒక్కోసారి. ఆ బీపీ డ్రాప్ అయినప్పుడు సడన్గా పేషెంట్ కొలాప్స్ అవ్వచ్చు. దాంతోపాటు బీటింగ్ సడన్గా హార్ట్ బీటింగ్ 200కి 300కి వెళ్ళిపోతుంది. అప్పుడు కూడా కరెంట్ షాక్ ఇస్తేనే అది రికవర్ అవుతుంది. ఇవి హ్యాండిల్ చేయాలంటే ఖచ్చితంగా టెరిషరీ సెంటర్కి వెళ్ళాలి. లేదా ఆ పెరిఫెరీ సెంటర్స్లో మనం ఒక హెల్త్ కేర్ వర్కర్స్ని ఫుల్గా ట్రైన్ చేసి కరెంట్ షాక్ ఇచ్చే మిషన్ డిఫిబ్రిలేటర్స్ని అక్కడ పెట్టి వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి హ్యాండిల్ చేయటం. ఏది చేసినా అక్కడ క్వాలిఫైడ్ లేకపోతే ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి పెరిఫెరీలో చేయాలంటే మన సిస్టమ్ అంతా మార్చాలి. ఫస్ట్ లెవెల్ పైలట్ ప్రాజెక్ట్ కాబట్టి ఫస్ట్ దీని ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అనేది మనం సిటీ లిమిట్స్లో చూస్తే దాన్ని ట్రైనింగ్ చేసి ప్రోగ్రామ్ కింద పెట్టి పెరిఫెరీలోకి వెళ్ళటానికి ఉంటుంది. సో పెరిఫెరీలో ఈ ఇంజెక్షన్ ఇవ్వటం ప్రాబ్లమాటిక్. రెండోది ఐడెంటిఫై చేయటం అనేది హార్ట్ అటాక్ ప్రాబ్లం. ఎందుకంటే ఒక ఈసీజీ కావాలంటే వాళ్ళు 1-2 గంటలు ట్రావెల్ చేసి మీరు అన్నట్టు కైకలూరు నుంచి నియరెస్ట్ విలేజ్కో లేకపోతే నియరెస్ట్ టౌన్కో ఎక్కడికో వెళ్ళి ఆ ఈసీజీ తీయించి కైకలూరు వాళ్ళు అయితే అక్కడ చేయించుకుంటారు. కైకలూరు నియర్ బై విలేజెస్ ఉన్నాయనుకోండి, వాళ్ళు కైకలూరు రావడానికే 1 అవర్ పడుతుంది. ఆ టైంకి వెహికల్స్ ఉండవు, మనుషులు ఉండరు. సపోజ్ ఫిమేల్ లేడీస్కి వచ్చింది, జెంట్స్ పనికి వెళ్ళి ఉంటారు. వాళ్ళు పనికి వచ్చి తెలిసి రికగ్నైజ్ చేసేప్పటికి 5-6 గంటలు అయిపోతుంది. సో గోల్డెన్ అవర్ అనేది విలేజ్ లెవెల్లో అప్లై చేయాలంటే సో మచ్ ఎడ్యుకేషన్ అవసరం పేషెంట్స్కి. మనకి 20 సంవత్సరాల క్రితం అమెరికాలో ప్రీ హాస్పిటల్ థ్రాంబోలైసిస్ అనే ఒక ఎంటిటీ ఉండేది, బాగా పాపులర్ అయింది. ప్రీ హాస్పిటల్ అంటే విలేజెస్లో అయిన వాళ్ళకి అక్కడ పిహెచ్సిలో ట్రైన్ చేసి అక్కడ ఒక డీఫిబ్ పెట్టి ఈ డ్రగ్స్ అని అవైలబుల్ పెట్టి ఈసీజీ మిషన్ పెట్టి ఈవెన్ స్కానింగ్ కూడా అక్కడ ఉండే ఎంబీబీఎస్ కానీ ఆ పిహెచ్సి డాక్టర్స్కి ట్రైనింగ్ ఇస్తే ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్. ఆ థ్రాంబోలైసిస్ కనుక మీరు వితిన్ 1 అవర్లో ఇస్తే కాంప్లికేషన్ తగ్గి హార్ట్ డ్యామేజ్ తగ్గిపోతుంది. తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్ లైక్ యాంజియోగ్రామ్ వీటన్నిటికీ టెరిషరీ సెంటర్ లైక్ సపోజ్ అవనగడ్డ అవతలేదో ఊరు, అవనగడ్డ ఈజ్ ద పిహెచ్సి సెంటరు. అక్కడి నుంచి ఫస్ట్ థ్రాంబోలైజ్ చేస్తే పేషెంట్ సేఫ్టీలోకి వెళ్తాడు. సో డ్యూరింగ్ థ్రాంబోలైసిస్ వచ్చే ప్రాబ్లమ్స్ని హ్యాండిల్ చేయడానికి వాళ్ళు ట్రైన్ అవ్వాలి. ఆ ట్రైనింగ్ మనం ఇస్తే ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్. దాని తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లైక్ యాంజియోగ్రాము, ఆపరేషను, స్టంట్లు ఇలాంటి వాటికి టెరిషరీ సెంటర్ కావాల్సి వస్తుంది. అంటే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్లో కనుక పాసిబుల్. ఇక్కడ జనాలకి 2 రకాలు సార్. ఒకటి అది హార్ట్ అటాకా కాదని గుర్తించడం పెద్ద టాస్క్లా మారిపోయింది ఇప్పుడు. సో ఏం చెప్తారు, ఇది హార్ట్ అటాక్ అని గోల్డెన్ అవర్ అంటున్నారు, ఎలా? ఏంటంటే ప్రతి పిహెచ్సిలో ఒక ట్రైన్ ఈసీజీని అట్లీస్ట్ రీడ్ చేయగలిగే ఎంబీబీఎస్ డాక్టర్స్ ట్రైన్ చేయాలి. లేదా హెల్త్ కేర్ వర్కర్స్ ట్రైన్ అయితే దే కెన్ ఐడెంటిఫై హార్ట్ అటాక్. సో ఆ హార్ట్ అటాక్ని ఐడెంటిఫై చేసి ఆ ఈసీజీ మిషన్ని పెరిఫెరీలో ప్రొవైడ్ చేస్తే ఖచ్చితంగా ఇది పాసిబుల్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మన హాస్పిటల్ దగ్గర నిరంతరాయ అంబులెన్స్ మోగుతూనే ఉంటుంది సార్. అంటే ఎవరో ఒక హార్ట్ అటాక్తో వస్తూనే ఉంటారు కంటిన్యూగా. అయితే వీళ్ళు మీరు గుర్తించి చేస్తున్నారు. బట్ ఈ ప్రాజెక్ట్ తీసుకురావడం వల్ల ఇట్లా హార్ట్ అటాక్స్ అనేవి మరణాలు తగ్గించే అవకాశం ఉంటుందా? పూర్తిగా హార్ట్ అటాక్ పైన అవగాహన వచ్చి ఇది హార్ట్ అటాకా కాదని తెలుసుకునే అవకాశం ఉంటుందా? ఏది పాసిబుల్ ఈ ప్రాజెక్టు వల్ల? ఈ ప్రాజెక్టు వల్ల మరణాలను తగ్గించటము, హార్ట్ డ్యామేజ్ని తగ్గించటం వీటి పాసిబిలిటీ ఉంటుంది. కానీ ఎడ్యుకేషన్ అనేది పెరిఫెరీలో జరగదు దీనివల్ల. కానీ గవర్నమెంట్ ఇంత మంచి ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు పెరిఫెరీలో ఎడ్యుకేషన్ చేసి వాళ్ళని ట్రైన్ చేస్తే దీనికి 200% బెనిఫిట్ ఉంటుంది. సో ఇదైతే వర్కౌట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? వర్కౌట్ అవుతుంది. గవర్నమెంట్ ప్రాజెక్ట్ పైలట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, దాన్ని ఎలా రియాక్ట్ అవుద్ది అనేది మెయిన్ ఏరియాలో చేస్తారు. ఇది సక్సెస్ అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ పెరిఫెరీకి తీసుకెళ్ళి దీన్ని కూడా ట్రయల్ చేస్తారని నేను ఫీల్ అవుతున్నాను. సో ఇది ఎందుకంటే పల్లెం పెద్దేశ్వర గారు కొన్ని వందల మందిని హార్ట్ పేషెంట్స్ని చూస్తూ ఉంటారు కాబట్టి ఆయనకి దీనిపైన చాలా బాగా అవగాహన ఉంటుంది.
థ్రాంబోలైసిస్ అనే మెడికేషన్ ఇవ్వాలంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనకు హార్ట్ అటాకా కాదని తెలుసుకుని 1 అవర్ లోపు ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ పైలట్ ప్రాజెక్ట్ కింద పెడుతుంది ఆ సెంటర్స్కి వెళ్ళడం ముఖ్యమైతే, ఒకవేళ ఆ సక్సెస్ అయినా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లకి అది దాన్ని తీసుకొచ్చినా కూడా అక్కడ ఈ థ్రాంబోలైసిస్ మెడికేషన్ చేయగలిగే అంత కెపాసిటీ ఉండే అక్కడ డాక్టర్స్ కూడా చాలా ముఖ్యం. సో వీళ్ళందరూ కనుక సెట్ అయితే కనుక ఏదైతే ఏపీ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఉందో ఈ స్టెమీ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్గా జరుగుతుంది. దీనికంటే ముందు ప్రతి ఒక్కరు కూడా హార్ట్ అటాక్ పైన ముందు అవగాహన పెంచుకోవాలి. హార్ట్ అటాకా లేదా గ్యాస్ ట్రబుల్ అనేది కూడా ముందు అవగాహన పెంచుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ దీనిపైన కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.